శ్రోతలకు నమస్కారం. ఈ మా ఆనంద జీవితం అను కార్యక్రమంనకు స్వాగతం. ఈరోజు మనకు వాక్యం అందించువారు సహోదరుడు జోసెఫ్ నందిగాల. ఆనంద జీవితము ఫిబా శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనములు చెల్లిస్తూ ఉన్నాము. ప్రియులారా, మీరందరూ కూడా ప్రభు యొక్క మహాకృపను బట్టి క్షేమముగాను సంతోషముగాను ఉన్నారు అని మిమ్మల్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ ప్రత్యేక దినాల్లో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ సందర్భములో ఆయన శిలువలో పలికినటువంటి మాటలను మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. ఇది మంచి శుక్రవారము, గుడ్ ఫ్రైడే అంటారు. ఈ మంచి శుక్రవారంలో ఉన్నటువంటి మంచితనం ఏమిటి అని మనము అర్థం చేసుకోవాలి అంటే అది యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువలో పలికినటువంటి మాటలలో ఆయన యొక్క మంచితనం, ఆయన యొక్క హృదయము, ఆయన నీతి, ఆయన మనస్సు, ఆయన దైవ మానవ స్వభావము మనకు ఆ మాటల్లో అర్థమవుతుంది. గత వారం మనము 2 మాటలను ధ్యానం చేశాము. ఆయన మొట్టమొదటిగా తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుమని చెప్పాడు. ఎవరైతే ఆయనను బాధపరుస్తున్నారో, గాయాలు చేస్తూ ఉన్నారో, మేకులు కొడుతూ ఉన్నారో, ఉమ్మివేతలు వేస్తూ ఉన్నారో, అన్యాయపు తీర్పు తీర్చారో వారందరి కొరకు ఆయన చూపించినటువంటి కనికరము, ప్రేమ, ఆయన క్షమాపణ గుణం మనకు అర్థమవుతుంది. రెండవది, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అని ఆఖరి క్షణములో భయంకరమైనటువంటి నేరస్తుడుగా, అక్రమకారుడుగా ఉన్నటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారిని అర్థం చేసుకొని, ఆయన క్షమాపణను అర్థం చేసుకొని, అయ్యా నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము అన్నప్పుడు ప్రభువు ఆయనను క్షమించి ఆహ్వానించి నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటువు అనే మాట చెప్పాడు. దేవునికి స్తోత్రము. ఇప్పుడు మనము యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి 3వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాల్లో మనకు కనబడుతుంది. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను అనే మాట ఉంది. ఈ 3వ మాటలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆయన ఆప్యాయత, ఆయన బాధ్యత మనకు స్పష్టంగా కనపడుతుంది అండి. ఆయన దైవమానవుడిగా ఉన్నాడు కాబట్టి, నేను దేవుని స్వభావం నాకు ఉంది కాబట్టి, నేను నా తల్లి, నా యొక్క అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు ఏదైతే ఉన్నారో ఈ బహుబాంధవ్యాలు ఏమీ లేవు అన్నట్టుగా కాకుండా, ప్రాముఖ్యంగా తాను ఈ లోకానికి రావటానికి కారణమైనటువంటి తన తల్లి విషయమై ఆయన ఎంత చక్కని బాధ్యత తీర్చుకుంటున్నాడో మనకు అర్థమవుతుంది. ఆయన చెప్పిన మాట ఇది ఒక ప్రవచన నెరవేర్పు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఉన్నాడు, దగ్గర తల్లి నిలిచిన ఉంది. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండ చూచి అనేది. ప్రియులారా, తల్లి అయిన మరియను గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. ఆమె ఒక చక్కని బాధ్యతాయుక్తమైనటువంటి తల్లిగా మనకు కనపడుతుంది. ఎంతో గొప్ప ఆధిక్యతతో పాటు సిమియోను యేసుక్రీస్తు ప్రభువారు బాల్యంలో ఉన్నప్పుడే సిమియోను అనేటువంటి ఆయన చెప్పాడు, అమ్మా నీ యొక్క హృదయంలో నుండి ఖడ్గము దూసుకు వెళుతుంది అన్నాడు. అప్పుడు ఒకవేళ సరిగా అర్థం కాకపోయినప్పటికి కూడా సిలువలో ఏ కుమారుణ్ణైతే తను ముద్దు పెట్టుకుందో, బాల్యంలో ఉన్నప్పుడు పాలిచ్చి పెంచి ఎన్నిసార్లు బాలుని ముద్దు పెట్టుకుందో, ఎన్నిసార్లు ఆ చెయ్యి పట్టుకుని నడిపించిందో, ఎన్నిసార్లు ఆ కాళ్ళను శుభ్రపరిచిందో,
అటువంటి తల్లి ఈ యొక్క కఠినమైనటువంటి సందర్భంలో ఒక నిస్సహాయరాయులుగా ఏమీ చేయలేనప్పటికీ కూడా ఆయన దగ్గర నిలిచి ఉండటము ఆమె యొక్క శ్రేష్టమైనటువంటి స్వభావాన్ని మనకు తెలియజేస్తుంది అండి. అంత మాత్రమే కాదు, మరియా ఒక సైలెంట్ సఫరర్ అంటాం. మౌనముగా సమస్తాన్ని భరించడం మనకు కనపడుతుంది. ఆమె తన ఆవేశాన్ని, తన యొక్క ఉద్రేకాన్ని విపరీతమైనటువంటి ధోరణితో కనపరిచి అలిసిపోయి పడిపోయి గోలగాల చేసి కేకలు వేసి రొమ్ము కొట్టుకొని ఏదో గందరగోళం చేసినట్టుగా మనకు కనపడదు. కానీ ఆమె మౌనముగా నిలబడి తన కుమారుని యొక్క వేదనను బాధను ఏ విధంగా చూస్తుందో మనకు అర్థమవుతుంది అండి. అక్కడ దగ్గర నిలిచుండటం అనేది ఆమె ఏ విధంగా తట్టుకుందో, ఏ విధంగా ఓర్చుకుందో, ఏ విధంగా తను తాను సముదాయించుకుందో నిజంగా ఆశ్చర్యం అండి. అటువంటి తల్లితో ప్రభు అంటున్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను, ఇదిగో నీ తల్లి అని తనకిష్టమైనటువంటి శిష్యుడు అక్కడ దగ్గర నిలుచుండట చూచి ఆయన ఏ విధంగా బాధ్యత అప్పచెప్పడం మనకు కనపడుతుంది. ఇందులో యేసుక్రీస్తు మరియ పట్ల సిమియోను యొక్క ప్రవచనం నెరవేరటం మనకు కనపడుతుంది. ఒక కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభువారు మాదిరికరంగా మనకు కనపడుతూ ఉన్నాడు. నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము అన్నాడు. అది కేవలము బాల్యంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, బలవంతంగా కాదు, అది ఆప్యాయతతో ప్రేమగా పెద్దవాళ్ళైనప్పటికీ కూడా తల్లిదండ్రులను ఏ విధంగా గౌరవించాలో ఇక్కడ శ్రేష్టమైన విషయం మనం ఇక్కడ చూస్తాం. అంత మాత్రమే కాదు, ఈ శిష్యుడు కూడా, యోహాను కూడా మిగిలిన శిష్యులతో బహుశా మరి పారిపోయి ఉంటాడా మొట్టమొదట. కానీ అక్కడ దగ్గర నిలుచుండటము అనేది గొప్ప భాగ్యంగా మనకు కనపడుతుంది అండి. ఇక్కడ మనకి ఎవరైతే ప్రతి పరిస్థితుల్లో నిలబడి ఉంటారో దేవుడు వారికి బాధ్యతలు అప్పచెప్తాడు అని నిలిచి ఉన్న తాను ప్రేమించిన శిష్యుని ద్వారా మనకు అర్థమవుతుంది. ఆత్మీయత ఉంది కాబట్టి ఈ యొక్క శరీర సంబంధమైనటువంటి బంధం ఏదైతే ఉందో దాన్ని త్రోసివేయటం కాదు, కానీ ఈ యొక్క ప్రకృతి సంబంధమైనటువంటి బాధ్యతను యేసుక్రీస్తు ప్రభువు నెరవేర్చినట్టుగా ఈ మాటల్లో మనకు అర్థమవుతుంది. ఒక చక్కని ఒక సంపూర్ణమైనటువంటి స్వభావం మనకు కనపడుతుంది. కాబట్టి మూడవ మాటలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాదిరికరమైన బాధ్యతాయుతమైనటువంటి ఒక కుమారుడుగా మనకు స్పష్టంగా కనపడుతూ ఉంటాడు. అదే సమయంలో మరియ ద్వారా అనేకమైన పాఠాలు మనం నేర్చుకొనవచ్చు. ప్రభు పలికినటువంటి 4వ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనంలో, ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థము. ప్రియులారా, ఈ మాట మానవ ఆలోచనకు, మానవ జ్ఞానానికి, మానవ ఊహకు అందనటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట. ఇక్కడ నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచావు అనేది ఒకవైపు నా దేవా అంటున్నాడు, ఇంకోవైపు విడిచితివి అంటున్నాడు, ఇంకోవైపు ఎందుకు అనే మాట. ఈ ఎందుకు అనే మాట వివరించడం చాలా కష్టమండి. ఆ సమయంలో మధ్యాహ్నం నుండి చీకటైంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆ కఠినమైనటువంటి చీకటిలో, మధ్యాహ్నము కటిక చీకటి ఏర్పడటము ఇది అద్భుతము, ఆశ్చర్యకార్యం. సృష్టి తన సృష్టికర్త యొక్క వేదన, బాధ చూడలేక సూర్యుడు ముఖం తిప్పుకున్నట్టుగా మధ్యాహ్నం వేళలే చీకటి కమ్మినట్టుగా మనం చూస్తాం. ఎందుకు ఈ యొక్క ఆర్తనాదం, ఒక ప్రార్థన, ఒక కేక, ఒక వేదనతో కూడినటువంటి మాట మనకి ఇక్కడ స్పష్టంగా కనపడుతూ ఉంది అండి. ఒక ప్రశ్నలాగా ఇక్కడ మనకు కనపడుతూ ఉంది. అనేకమైనటువంటి పాఠాలు ఇక్కడ మనకు ఉన్నాయి. అయినా ప్రాముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది, ఇక్కడ అనుమానించట్లేదు, తండ్రిని అనుమానించటం కానీ ప్రశ్నించటం కానీ చేయట్లేదు. కానీ ఒక మానవునిగా వేదన అనుభవిస్తున్నప్పుడు ఆయన యొక్క బాధను వ్యక్తపరుస్తున్నట్టుగా ఈ మాటలు మనకు తెలియచేస్తవి అండి. ఇవి పాపం యొక్క భయంకరత్వాన్ని,
పాపానికి వచ్చేటువంటి జీతం యొక్క స్వభావాన్ని మనకు తెలియచేస్తాయి. ఎందుకు ఎడబాటు, ఎందుకు తండ్రి తన కుమారుని యొక్క చెయ్యి విడిచాడు అంటే పాపం ఏం చేస్తుందంటే ఎడబాటు కలుగజేస్తుంది. పాపానికి వచ్చు జీతము మరణం. మరణం ఏం చేస్తుందంటే ఎడబాటును కలుగజేస్తుంది. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మనందరి యొక్క పాపముల కొరకు ఆయన శిక్ష, ఆయన పాపముగా చేయబడ్డాడు కాబట్టి శిక్షను అనుభవిస్తున్నాడు, కాబట్టి మరణాన్ని అనుభవిస్తున్నాడు. కాబట్టి తండ్రితో ఉన్నటువంటి ఎడబాటు మనము చూస్తాము. అంత మాత్రమే కాదు, ఇది దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క న్యాయం. దేవుడు పరిశుద్ధుడు, ఆయన పాపమును చూడలేడు. పాపానికి తప్పనిసరిగా శిక్ష ఉంది, దేవుని యొక్క న్యాయం అది. కానీ అదే సమయంలో దేవుడు కృపామయుడు, దేవుని యొక్క కరుణామయుడు, ఆయన ప్రేమ గలవాడు. దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క న్యాయం యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఏ విధంగా భరించాడో, ఆ ఉగ్రత పాత్ర ఏ విధంగా ఆయన త్రాగుతూ ఉన్నాడో, ఆ యొక్క వేదన మాటలు అవి తెలియచేస్తాయండి. దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క న్యాయము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువలో మనకు కనపడుతుంది. అదే సమయంలో ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి పట్ల విశ్వాసం ఉంచాడో మనకు కనపడుతుంది. ఆయన విడనాడాడు అంటున్నాడు, అదే సమయంలో నా దేవా నా దేవా అంటున్నప్పుడు ఆయన యొక్క విశ్వాసం మనకు కనపడుతుంది అనేది మనం ఆలోచన చేసుకోవాలి. అదే సమయంలో ఈ కేకే మన యొక్క రక్షణకు ఆధారము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అండి. మనమందరం కూడా వెలుగులో నడవటానికి ఆయన చీకటిలో, భయంకరమైనటువంటి చీకటిలో ఆయన ఉన్నాడు. మనము ఆనంద పాత్రను త్రాగటానికి ఆయన ఉగ్రత పాత్రను త్రాగాడు. ఆయన మనలను క్షమించడానికి ఆయన విడనాడబడ్డాడు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కేక ఆయన మన పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమను తెలియజేస్తూ ఉంది. తన్ను తానే బలిగా, అర్పణగా ఏ విధంగా అప్పగించుకున్నాడో, తండ్రి చిత్తాన్ని ఏ విధంగా నెరవేర్చాడో మనకు కనపడుతూ ఉంది. ప్రియులారా, ఈ ప్రేమ, ఈ కనికరము, ఈ దయ దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడే, ఇంకనూ కృపాకాలంలోనే వాయిదా వేయకుండా మరణము మన మీదకి రాకముందే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమను అర్థం చేసుకొని ఆయన సొంత రక్షకునిగా అంగీకరించాలి అండి. ఆయన తప్ప పాపముల కొరకు మరణించిన వాడు ఇంకెవరూ లేరు. ఆ భయంకరమైనటువంటి ఉగ్రతను త్రాగినవాడు ఆయన మాత్రమే. కాబట్టి మన మీద ఉన్నటువంటి శిక్ష, ఉగ్రతను తప్పించుకోవాలి అంటే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. ఈ మాటలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వేదన మనకు కనబడుతుంది. ఆ వేదనలో మానవుని యొక్క సమస్యకు పరిష్కారం మనకు కనపడుతూ ఉంది. అర్థం చేసుకుందాం, ప్రభువుని మహింపరుద్దాం. ఈ యొక్క మర్మమైనటువంటి ఈ మాటలందు విశ్వాసం ఉంచుదాం, ప్రభువుని ఆరాధిద్దాం. 5వ మాట ఏమన్నాడు అంటే సిలువలో యోహాను సువార్త 19:28 అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను అన్నాడు. ఈ దప్పిగొనుచున్నాను అనేటువంటి మాట యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మానవుడు, ఆయన నీవలే నావలే ఏ విధంగా మనము దాహము, ఆకలి, నిద్ర, అలసట ఇవన్నీ కూడా ఉంటావో ఆయన కూడా అటువంటి అనుభవం నుంచి వెళ్ళాడు అనేది ఆయన యొక్క మానవత్వాన్ని తెలియజేస్తుంది. అదే సమయంలో ఊపిరాడనటువంటి, గాలి పీల్చుకునేటువంటి భయంకరమైనటువంటి ఆ శిలువ శ్రమల్లో ఆయన శ్రమ ఎంత తీవ్రంగా ఉందో మనకు అర్థమవుతుంది అండి. అంత మాత్రమే కాదు, ఆయన యొక్క నిజమైనటువంటి దప్పిక, ఆయన యొక్క ఆకలి, ఆయన యొక్క దప్పిక కేవలం శరీర సంబంధమైనవే కాదు. బైబిల్లో మనకు ఆత్మ సంబంధం కనబడుతుంది. దప్పిగొను వారలారా నా యొద్దకు రండి, నేను మీకు నీళ్ళిస్తాను అని చెప్పి అన్నాడు. కాబట్టి ఇది ప్రవచనము, లేఖనము నెరవేరటం కూడా మనం ఇక్కడ చూస్తాం. తండ్రి యొక్క చిత్తానికి ఏ విధంగా తను తాను అప్పగించుకున్నాడు కూడా మనకు అర్థమవుతుందండి. ఈ యొక్క దాహము అనేది మానవుని యొక్క దాహం, సంతోషం, సమాధానం కొరకు, ఇంకేదైనా ఆశీర్వాదం కొరకు
ఏదో శాంతి సమాధానాల కొరకు, నీతి కొరకు ఆకలి దప్పులు, నిజమైనటువంటి సంతోషం సమాధానం కొరకు ఆకలి దాహం, అది ఎవరు తీరుస్తాడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే రండి. కాబట్టి ఆయన దగ్గరికి రావాలి. నీ యొక్క దాహాన్ని తీర్చేవాడు ఆయనటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. అదే సమయంలో యేసుక్రీస్తు ప్రభు పలికినటువంటి 6వ మాట యోహాను సువార్త 19:30 యేసు ఆచరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను అనే మాట చూస్తాం. ప్రియులారా, ఈ మాటలో యేసుక్రీస్తు ప్రభువారు సమాప్తమైనది అనేటువంటి మాటలో ఒక నెరవేర్పు, ఒక సంతృప్తి, ఏదైతే తన గురించి ప్రవచనాలు జగత్తు పునాది వేయబడక మునిపే వేయబడినటువంటి ప్రణాళిక, మానవ సృష్టి యావత్తు కూడా దేని కొరకు ఎదురు చూస్తూ ఉందో అది ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము ద్వారా అది నెరవేరిందో అది ఇక్కడ మనము సమాప్తమైనది అనే మాటలో మనం చూస్తామండి. దీని కొరకు ఎంతో వ్యతిరేకత మనం చూస్తాము. అయినప్పటికీ కూడా తండ్రి యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చినట్టు యేసుక్రీస్తు ప్రభువారిని మనం చూస్తాం. ఆయన యొక్క శ్రమల యొక్క సంపూర్ణం మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మానవునిగా ఈ లోకం రావడానికి యొక్క ఉద్దేశం ఆయన మరణించటం, దాని యొక్క ఫుల్ఫిల్మెంట్ మనం చూస్తాం. ఆయన యొక్క ప్రాయశ్చిత్తం, ఏదైతే లోక పాపమును మోసుకునేటువంటి దేవుని గొర్రెపిల్లగా ఆయన పాపముల కొరకు ఏ విధంగా ప్రాయశ్చిత్తం చేసి ముగించాడో అది మనం చూస్తాం. పాపం యొక్క పర్యవసానాలు, పాపం యొక్క బలం, అపవాది యొక్క శక్తి ఏదైతే ఉందో అవన్నీ కూడా నిర్వీర్యం కావటం, అది మనం సిలువలో అసమాప్తమైనది అనేటువంటి మాటలో మనం చూస్తాం. ఇక పాపానికి శిక్షకు తప్పించబడవచ్చు, పాపం మీద అధికారం లేదు అని చూస్తాం. సాతానికి అధికారం లేదు. శాపము నుండి, పాపము నుండి, లోకము నుండి ఏ విధంగా ఆయన విడిపించడానికి ఆ పనిని సమాప్తం చేశాడో ఆ మాటలో మనకు కనబడుతుంది. ధర్మశాస్త్రం దేన్నైతే కోరుతూ ఉందో దాని యొక్క నెరవేర్పు ఈ సమాప్తమైన మాటల్లో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇంకా ధర్మశాస్త్రం యొక్క కాడి కింద నియమ నిబంధనలు భారమైనటువంటి వాటి మీద ఇక మనం లేము. ఆచార సంబంధమైనవి కాకుండా యేసుక్రీస్తు ప్రభువారు అవన్నీ కూడా నెరవేరినాయి కాబట్టి ప్రభు దాన్ని సమాప్తి చేశాడు అనే మాట కనబడుతుంది. సాతాను యొక్క శక్తిని అంతటిని కూడా ఆయన యొక్క నాశనం చేయటం మనం చూస్తాం. ప్రియులారా, ఈ సమయంలో సమాప్తమైంది అనే మాటలో మన బదులుగా, మన పక్షంగా ఆయన చేసినటువంటి సంపూర్ణ కార్యం మనకు అర్థమవుతుంది అండి. కాబట్టి మనము సంపూర్ణమైనటువంటి సమాప్తి అయినటువంటి దానిని అంగీకరించి అందులో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందాలి అని ప్రభు కోరుతూ ఉన్నాడు. ప్రభు పలికినటువంటి ఆఖరి మాట లూకాసు వార్త 23:46 అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచను అనే మాట చూస్తాం. ప్రియులారా, ప్రభు ఈ భూలోకంలో ఉన్నప్పుడు సిలువ మీద పలికినటువంటి ఆఖరి మాట ఇది. పునరుద్ధరణైన తర్వాత ప్రభు అనేకమైన మాటలు పలికాడు. సిలువ మీద ఉన్నప్పుడు ప్రభు పలికినటువంటి ఆఖరి మాట ఏంటంటే, ఆయన నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అనేటువంటి మాట మనం చూస్తాం. ఇక్కడ వాస్తవంగా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావు అన్నప్పుడు కొంత ఇదేమిటి అనుమానము అనేటువంటి మాట ఉంటుందేమో, కానీ ఇక్కడ స్పష్టంగా తండ్రికి ఆయనకు సంబంధం మనకు అర్థమవుతుంది అండి. అదే సమయంలో తండ్రి చిత్తానికి సంపూర్ణంగా ఏదైతే దేవుని యొక్క మాట ఉందో అది సంపూర్ణంగా ఆయన నెరవేర్చినట్టు చూస్తాం. తిరిగి మనము యొక్క నిత్య భద్రత, నిత్య సహవాసం, నిజమైనటువంటి హృదయపూర్వకమైనటువంటి యొక్క పరలోక భాగ్యం, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అసమానత, ఆయన యొక్క సంపూర్ణంగా తండ్రికి ఏ విధంగా లోబడ్డాడో ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా మనకు అర్థమవుతాయండి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు పలికినటువంటి ఈ 7 మాటలలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క క్షమాపణ, ఆయన యొక్క రక్షణ, ఆయన యొక్క ఆప్యాయత, ఆయన వేదన, ఆయన శ్రమ, ఆయన యొక్క విజయము, ఆయన యొక్క తృప్తి మనకు అర్థమవుతుందండి. కాబట్టి సిలువలో మనకి విజయం ఉంది,
సిలువలో మనకు తృప్తి ఉంది, సిలువలో మనకు రక్షణ ఉంది, సిలువలో మనకు క్షమాపణ ఉంది, సిలువలో మన బాధ్యతలు జ్ఞాపకం వస్తాయి, సిలువలో మనం పొందబోయేటువంటి శ్రమలు జ్ఞాపకం వస్తాయి. కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపం చేసుకుని ప్రభు వారిని స్తుతిద్దాం, ప్రభువుని ఆరాధిద్దాం. ద గుడ్నెస్ ఆఫ్ గుడ్ ఫ్రైడే ఏంటంటే మానవుని యొక్క పాప క్షమాపణ, మానవుని యొక్క రక్షణ ఆ సిలువలో మనకు దొరికింది. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారికి నిజమైనటువంటి సంతోషము, సమాధానం ఉంటుంది. ప్రభువు నమ్ముకున్నవారు ఈ మాటలను బట్టి ప్రభువును స్తుతిస్తూ ఆయన మాదిరికరంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన సహాయం చేయనుగాక. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆస్వాదించనుగాక. ఆచారాలను బట్టి తమ భక్తి ద్వారా, తమ క్రియల ద్వారా దేవుని ఎదుట నీతిమంతులు కనపరుచుకోవాలని చెప్పని బాహ్య సంబంధమైనటువంటి హడావుడి ఎక్కువగా చేసేటువంటి వారు వారి విషయమై జాగ్రత్తగా ఉండండి అన్నాడు. వాక్యం ఇటువంటి నీవు మొట్టమొదట దేవునితో సంబంధం కలిగి యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచు, నిజమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తావు. నమ్ముకున్నటువంటి మనము ఒక ట్రూ క్రిస్టియన్, నిజమైనటువంటి క్రైస్తవునికి ఆత్మయందు, ఆత్మలో ద్వారా ఆరాధన, క్రీస్తు యేసునందు అతిశయము, శరీరమును ఆస్పదం చేసుకుండా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆస్వాదించునుగాక. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.